ఈరోజు మనం లేటెస్ట్గా రిలీజ్ అయిన కృష్ణమ్మ మూవీ రివ్యూ అయితే చూడబోతున్నాం. ఒక ముక్కలో ఈ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంది. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి ఎంటర్ అయితే కృష్ణమ్మ మూవీ సత్యదేవ్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ మే 10th రిలీజ్ అయింది. నిన్న నైట్ అయితే మూవీకి వెళ్ళాను. నేను ఈ మూవీకి వెళ్ళడానికి ఆ పర్సనల్ కారణాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సత్యదేవ్ గారి యాక్టింగ్. అతని యాక్టింగ్ ప్రతి మూవీలో చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు, కానీ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొరటాల శివ గారి ప్రజెన్స్లో ఈ మూవీ వచ్చింది. అండ్ కొరటాల శివ గారి సెలెక్షన్ నమ్ముకొని ఈ మూవీకి అయితే వెళ్ళాను. ఈ మూవీలో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ ఉండదు. ఈ స్టోరీ టెంప్లెట్ కూడా మీకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది. స్టోరీ టెంప్లెట్ ఏంటంటే హీరో ఇంకా హీరో ఫ్రెండ్స్ అనుకొని ఒక కేసులో అయితే ఇరుక్కోవడం జరుగుతుంది. అండ్ ఆ తప్పు వాళ్ళు చేయరు, కానీ తప్పుడు కేసు వేసి హీరో వాళ్ళని జైల్లో అయితే వేయడం జరుగుతుంది. అండ్ మూవీకి కృష్ణమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందో మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఎంట్రీ షాట్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ షాట్ చూశాక మూవీ ఏ రేంజ్లో ఉంటుందో అని నేనైతే అనుకున్నాను, కానీ మెల్లిమెల్లిగా కిందకి పడిపోవడం స్టార్ట్ అయింది. ఈ మూవీలో విజయవాడ నేటివిటీని అయితే చాలా బాగా చూపెట్టారు. అండ్ ఆ నేటివిటీ సత్యదేవ్ గారికి చాలా బాగా సెట్ అయింది. ఈ మూవీ అక్కడక్కడ షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీల్ అయితే వస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. అండ్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరో కానీ చాలా తక్కువ ఎఫర్ట్స్ పెట్టి మేకప్ అయితే చేశారు. అండ్ అది ఎందుకో మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో ఇంకా హీరో ఫ్రెండ్స్ యొక్క యాక్టింగ్ అండ్ మన కాలభైరవ గారి మ్యూజిక్. కాలభైరవ గారి బీజిఎంతో కొన్ని సీన్స్లో అయితే ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. అండ్ ఒక 2-3 సాంగ్స్ అయితే బాగున్నాయి. మిగిలినవి అంత చెప్పుకోవడానికి కూడా ఏమంత బాలేవు. ఈ మూవీ రివెంజ్ డ్రామా అని మనందరికీ తెలిసిందే, కానీ కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తే బాగుండు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇలాంటి మూవీస్ లైక్ మన అల్లరి నరేష్ గారి నాంది మూవీ, ఇంకా సప్తసాగరాలు దాటి మూవీ, ఇలాంటివి మనం ఆల్రెడీ చూసేసాం. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేస్తే వర్కౌట్ అయ్యేదేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. సత్యదేవ్ గారిని ఎంత వాడుకుంటే అంత యాక్ట్ చేసే పొటెన్షియల్ అయితే ఆ హీరోకి ఉంది. కానీ వీళ్ళందరూ కలిసి ఓల్డ్ స్క్రిప్ట్ ఇవ్వడం వల్ల హీరో యాక్టింగ్ కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది ఈ మూవీలో. స్క్రిప్ట్లో పవర్ లేనప్పుడు హీరో ఎంత యాక్ట్ చేసినా వేస్టే. అండ్ ఈ మూవీలో సత్యదేవ్ గారికి జరిగింది అదే. నేనైతే మీకు నా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మీరు మూవీకి వెళ్ళాలా వద్దా అంటే సత్యదేవ్ గారి కోసం అయితే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే అతని యాక్టింగ్ చూసినంతసేపు మనకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ ఫ్యూచర్లో సత్యదేవ్ గారు ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మూవీస్ అయితే తీస్తారనుకుంటున్నాను. అండ్ ఒక మంచి కంబ్యాక్ కోసం అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీలో ఎంతమంది సత్యదేవ్ గారికి పర్సనల్గా ఫ్యానో కింద కామెంట్ అయితే చేసేయండి.